హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో ఋషిశృంగ ఎవరని తెలుసుకుంటాం. దశరథ మహారాజుకు సంతానం లేక చాలా బాధగా ఉండేది. అప్పుడు ఆయనకు పుత్రకామేష్టి యాగం చేస్తే సంతానం కలుగుతుందని చెప్పారు. ఆ యజ్ఞాన్ని ఎవరు చెయ్యాలి అని అన్నప్పుడు సంపూర్ణంగా బ్రహ్మచర్యం పాటించిన మహర్షి కావాలని అనుకున్నారు. అదే సమయం విభంటక అనే మహర్షి బ్రహ్మచర్యాన్ని కఠినంగా పాటిస్తూ జీవించేవారు. కానీ ఒక చిన్న తప్పు వల్ల ఒక జింకకు ఆయన ద్వారా ఒక శిశువు జన్మించింది. ఆ జింక నిజానికి ఒక శాపం వల్ల జింకగా మారిన అప్సరస్. ఆ జింకకు పుట్టిన బిడ్డ తలపై ఒక కొమ్ముతో జన్మించారు. అందుకే అతనికి ఋషిశృంగ అని పేరొచ్చింది. విభండక మహర్షి తన బ్రహ్మచర్యంని సంపూర్ణంగా కాపాడలేకపోయానని భావించి తన కుమారుడు ఏమాత్రం ఎలాంటి మోహము లేకుండా పవిత్రంగా పెరగాలని నిర్ణయించారు. అందుకే అతని అరణ్యంలోనే ప్రపంచానికి దూరంగా పెంచారు. ఈ విధంగా ఋష్యశృంగ మహర్షి నిర్మలమైన జీవితం జీవించారు. తర్వాత దశరథ మహారాజు ఈ విషయం తెలుసుకుని అతని అడవిలో నుండి అయోధ్యకు తీసుకునొచ్చి పుత్రకామేష్టి యజ్ఞం చేయించారు. ఆ యజ్ఞం ఎంతో విజయవంతంగా జరిగింది. అప్పుడు యజ్ఞదేవుడు ప్రత్యక్షమై అమృత సమానమైన పాయాసం ఇచ్చారు. ఆ పాయాసం వల్ల దశరథుడికి సంతానం కలిగింది. శ్రీరాముడు జననం ఋషిశృంగ చేసిన పుత్రకామేష్టి యాగం వల్ల జరిగింది. అందుకే మన ఈసీజీ కార్డ్స్లో ఋష్యశృంగకు పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా ఋష్యశృంగ గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.